బాగున్నారండి? కోనసీమ మనోజ్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? చూడండి, సంపెంగ చెట్టు అండి మా కోనసీమలో. అప్పనపల్లి అండి, అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదండి, అక్కడండి. నిజంగా ఈ చెట్టు ఎవరైనా సరే చూడవచ్చు. చాలా తక్కువగా ఉంటాయి కదండి సంపెంగ చెట్లు అంటే. చాలామందికి ఉండవచ్చు అక్కడక్కడ. మా అమ్మగారి ఇంటి దగ్గర అయితే, మా నాన్నగారికి వర్క్షాప్ దగ్గర ఉంది. ఇప్పుడు కూడా ఇళ్ళ దగ్గర కూడా ఉన్నాయండి సంపెంగ చెట్లు. ఎక్కువ త్రాచుపాములు వస్తాయి అంటారు కదా, అందుకని చాలామందికి భయంగా ఉంటుంది పెంచుకోవడానికి. ఏమోండి అలా అంటారు, నాకు తెలీదు. చూడండి ఎంత పెద్ద చెట్టు మొదల దగ్గర నుండి కూడా నేను వీడియో షేర్ చేస్తున్నాను మీరు అందరికీ. చూడండి, నాటు సంపెంగ అంటారు కదండి ఇవి. ఎంత స్మెల్ అంటే నిజంగా చాలా సువాసన వస్తున్నాయండి. నాకు 3 పువ్వులు కింద దొరికినవండి, కొయ్యడానికి కూడా అసలు లేదు. చాలా పెద్ద చెట్టు. చూడండి, మీకు దగ్గరగా కూడా వీడియో షేర్ చేస్తున్నాను. ఆకుపచ్చ కలర్లో, పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ కలర్లో ఉన్నాయండి. కొంచెం బాగా ముగ్గితే పసుపు కలర్లో అయిపోతాయండి పువ్వులు. నాకు పసుపుగా ఉన్న పువ్వులు 3 పువ్వులు దొరికినవండి కింద. నేల మీదే పడినవి తీసుకున్నాను గొచ్చు మీద. చాలా బాగున్నాయండి. చెట్టు దగ్గర అయితే బాబోయ్ చాలా గుమగుమలాడిపోతుంది, స్మెల్ ఎంత బాగుందో. అందుకని తప్పకుండా చాలా క్లియర్గా తీద్దామనుకున్నాను, కానీ వీడియో ఎండ ఉండడం వల్ల అంత క్లియర్గా చూపించలేకపోయాను. అక్కడక్కడ మాత్రం పువ్వులు బాగా కనిపిస్తున్నాయి. మీరు కనిపెట్టండి, సంపెంగ పూలు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియపరచండి. అదిగోనండి, చూడండి ఎంత బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.